హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉదయం నుంచి షూట్ చేశానండి. ఉదయం పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ వేస్తున్నాను. రాగి దోశ, అలాగే పిల్లలకి బాక్స్ వచ్చేసి చింతపండు పులిహోర పెడుతున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే ఇక్కడ దోశ వేస్తున్నాను. దోశ అయితే బాగా క్రిస్పీగా వస్తుందండి, బాగుంటుంది. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కాలాలి. బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. తర్వాత తీసేయాలి. మా పిల్లలిద్దరికీ టిఫిన్ అయితే పెట్టానండి. దాని తర్వాత అన్నం కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఒక బేసన్లో తీసి ఆరబెట్టుకున్న తర్వాత అందులోకి చింతపండు గుజ్జు అయితే నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను, అది వేసి కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నూనె కొంచెం కాగాలి. కాగిన తర్వాత పల్లీలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కూడా వేగాలి. దాని తర్వాత కొంచెం మంచిగా ఎర్రగా వేపుకోవాలి. వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అందులో మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు అవి కూడా వేసి వేయించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. క్రిస్పీగా వేగాలి. వేగిన తర్వాత ఎర్రగా వేపుకోవాలండి పప్పులు, లేకపోతే టేస్ట్ ఉండదు పులిహోర. అందులో కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. అందులో ఇంగు వేస్తే బాగుంటుందండి చింతపండు పులిహోరకి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒక 2 minutes వేగితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు అన్నం కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో ఈ పోపు వేసి బాగా పోపు అంతా అన్నానికి పట్టాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ మీ ఇష్టం, సాల్ట్ చూసుకొని
తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది, అందుకు కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నాను. మొత్తం బాగా కలుపుకోవాలి. మన చింతపండు పులిహోర అయితే తయారైపోయిందండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మా పిల్లలకైతే మస్క్ మిలన్ అయితే కట్ చేసి స్నాక్స్లలో అయితే ఇద్దరికి పెట్టానండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే అన్నం కూడా బాక్స్లలో పెట్టేశాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను స్కూల్కి వెళ్తున్నా. ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంది. ఇక్కడైతే మా అబ్బాయి అయితే మాట్లాడాడండి. మా అబ్బాయికి చాలా ఇష్టము యూట్యూబ్ చేయాలంటే. ఆయన బలవంతం మీదనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్ తినేసి చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత తెలిసిందే కదండి, అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి పిల్లలు పోతే. ఆ తర్వాత మళ్ళీ బట్టలు నానబెట్టి తర్వాత టీ పెట్టుకొని తాగి ఎక్కడెక్కడ సర్దుకొని అన్ని పనులు ఒకదానమ్మట ఒకటి చేసుకోవాలి. ఈ గింజలు ఏంటో మీకు తెలుసా? ఇవైతే మస్క్ మిలన్లో వెండి. అవైతే కడిగేసి నేనైతే నీట్గా శుభ్రంగా కడిగేసి అవి ఎండలో పెట్టి ఎండిన తర్వాత అవి తింటారండి, బాగుంటాయి. ఆ తర్వాత టీ అయితే మరిగిపోయింది. కూర్చొని కొద్దిసేపు ప్రశాంతంగా టీ తాగితే రిలాక్స్ ఉంటుందండి మైండ్. లేకపోతే ఫుల్ హెడేకు. టీ లేకుంటే ఉండలేను. టీ తాగిన తర్వాత అవి అయితే గింజలు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టిన తర్వాత అవి ఒక 2 డేస్కి బాగా ఎండిపోతాయి. ఆ తర్వాత ఒక బాక్స్లో వేసుకొని అప్పుడప్పుడు టైంపాస్కి తినడమే. మేమైతే పైన ఉంటామండి, సెకండ్ ఫ్లోర్లో. తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి మళ్ళీ అన్నీ ఎక్కడెక్కడ సర్ది తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని రూమ్లన్నీ ఊడ్చేసి అన్ని సామాన్ ఎక్కడెక్కడ సర్దిన తర్వాత బట్టలన్నీ పిండేసానండి. పిండిన తర్వాత అంట్లన్నీ తోమేసి అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని మళ్ళీ మధ్యాహ్నానికి వంట స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. చూసారుగా అన్ని రూమ్లు అయితే క్లీన్ చేశాను. తర్వాత ఇక్కడ అన్ని అంట్లన్నీ కడిగేసాను. షింక్ అయితే ఖాళీగా ఉంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.